హలో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫ్రీ టైర్ అకౌంట్లో ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసాం కదా. ఆ EC2 ఇన్స్టెన్స్కి మన విండోస్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలనేది, విండోస్ పవర్ షెల్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలని చూసాము. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాము. గిట్ బ్యాష్ యూజ్ చేసుకొని మనం కనెక్ట్ అవ్వబోతున్నాము. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసుకొని మనము ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. మన విండోస్ నుంచి EC2 సర్వర్కి కానీ, లైనక్స్ నుంచి కానీ, లేకపోతే మ్యాక్ ఓఎస్ నుంచి అయినా సరే మనం డిఫరెంట్ వేస్లో కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం గిట్ బ్యాష్ యూజ్ చేసుకొని మనం EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవుదాం. లెట్ మీ షో యూ. అది మనము గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. గిట్ బ్యాష్ ఫర్ విండోస్ అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇద్దరు మ్యాక్ ఓఎసా, విండోసా, లైనక్సా. మనము విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేసుకోవచ్చు. విండోస్ క్లిక్ చేసుకొని ఇక్కడ 32 బిట్, 64 బిట్, స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్, పోర్టబుల్ ఇన్స్టాలర్, ఇట్లా డిఫరెంట్ వేస్ ఉంటాయి. మనం ఏదైతే అది క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. తర్వాత దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. నేను క్యాన్సిల్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను నేను. సో ఇలా డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి. దీన్ని యూజ్ చేసుకొని మనము రెగ్యులర్ సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో అలా ఇన్స్టాల్ చేసేయచ్చు, సింపుల్. సో అది ఇన్స్టాల్ అయింది, నేను ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను మళ్ళీ చేయట్లేదు. సో నేను అది ఓపెన్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా మనకి ఓపెన్ అయి ఉంటుంది. సి డ్రైవ్ ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్ డైరెక్టరీలో ఉంటుంది, యూజర్ డైరెక్టరీలో. ఇక్కడ నుంచి మనము ఫస్ట్ ఆ కీ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ షిఫ్ట్ అవ్వాలి. నిన్న పవర్ షెల్లో చూపించా కదా, సేమ్ ప్యాటర్న్ డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి నేను డౌన్లోడ్స్ ఫోల్డర్కి చేంజ్ అవుతున్నాను. మనం ఇక్కడ డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉన్నాము ప్రజెంట్. ఇక్కడ నుంచి సేమ్ ఇందాక మనం ఏదైతే యూజ్ చేసామో SSH -i అన్న పెమ్ ఫైల్ పాత్ ఇవ్వాలన్నమాట. సో నేను ఆ పాత్ ఇస్తున్నాను. అది డెవాప్స్ కీ అనేది ఫైల్ పాత్ అది కాబట్టి అది ఇవ్వచ్చు. ఇక్కడ మనము కోలన్లో అయినా ఇవ్వచ్చు, డబుల్ కోట్స్లో అయినా ఇవ్వచ్చు, లేకపోతే డాట్/ అని ఇవ్వచ్చు. ఎందుకంటే కరెంట్ డైరెక్టరీలో నుంచి ఆ ఫైల్ని మనం స్పెసిఫై చేస్తున్నాం, ఈ పెన్ ఫైల్ తీసుకోని అంతే. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, EC2 యూజర్, రెడ్ హ్యాట్ లైనక్స్ కాబట్టి EC2 యూజర్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. అట్లనే ఇక్కడ మనము పబ్లిక్ IP తీసుకోవచ్చు, లేకపోతే ఈసారి మనం పబ్లిక్ IP DNS తీసుకున్నాము. ఇది తీసుకొని ట్రై చేద్దాం. అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసామనుకో, పేస్ట్ చేసి ఎంటర్. సేమ్ అది మనకి పర్మిషన్ అడుగుతుంది ఇన్స్టాల్ కనెక్ట్ అవ్వాలా లేదని. ఎస్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయిపోయింది. EC2 యూజర్ ఇది వచ్చి IP అడ్రస్ అనమాట. మన EC2 ఇన్స్టెన్స్ యొక్క IP అడ్రస్ 172.31.15.20. ఇది యాక్చువల్గా ప్రైవేట్ IP. మనము పబ్లిక్ IPతో కనెక్ట్ అయ్యాము. మనకి వన్స్ కనెక్ట్ అయిన తర్వాత అది ప్రైవేట్ IP చూపిస్తుంది. పబ్లిక్ IP ఏంటి, ప్రైవేట్ IP అడ్రస్ ఏంటి మనము ఫర్దర్గా చూద్దాము. సో మనం ఇది ప్రైవేట్ IP ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. మనము ఈ పబ్లిక్ IPతో లాంచ్ చేసాము, కనెక్ట్ అయ్యాము. కనెక్ట్ అయిన తర్వాత ప్రైవేట్ IPతో మనకు చూపిస్తుంది 172.31.15.20. ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. హియర్ వీ కెన్ చెక్ ఇట్స్ కనెక్టెడ్ విత్ ద ప్రైవేట్ IP అడ్రస్. సో సక్సెస్ఫుల్గా మనము EC2 ఇన్స్టెన్స్కి అయితే కనెక్ట్ అయ్యింది. ఇది లైనక్స్ సర్వర్, ఒక లైనక్స్ సర్వర్. ఇక్కడ మనం లైనక్స్ కమాండ్స్ అని చెక్ చేసుకోవచ్చు. PWD ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ కమాండ్. ఇది PWD అంటే అది ప్రజెంట్ ఏదైతే ఆ వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే ఉందో దాన్ని పాత్ ఇస్తుంది అనమాట. మనము బై డిఫాల్ట్ హోమ్ EC2 యూజర్ డైరెక్టరీతో ఉన్నాము.
ఫర్దర్గా లైనక్స్ కమాండ్స్ వన్ బై వన్ మనం నేర్చుకుందాము. సో సక్సెస్ఫుల్గా మనం ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము అమెజాన్ వెబ్ సర్వీసెస్లో. అట్ ద సేమ్ టైం ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసి దాన్ని మనం విండోస్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలనేది 2 డిఫరెంట్ మెథడ్స్లో మనం చెక్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే, ఇది ఫ్రెండ్స్ నా వీడియో. మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్.